ఒక నిమిషం ప్రార్థన ఆగినందుకు కొంతమంది చచ్చిపోతున్నారండి. పర్లేదు రేపు చేసుకుందాం అంటావేంటి, ఈ వారం కుదరదంటావేంటి? ప్రార్థన కాలమును వ్యర్థపరచకూడదు, నియామక కోడికలను ఎగ్గొట్టకూడదు, ఉపవాస ప్రార్థనలు మానకూడదు. ప్రార్థన కాలమును వినోదమునకు మార్చకూడదు. ఒక్క గడియ చేతులు బరువెక్కి, ఉద్దేశంలో ఉన్న మనస్సులో ఉన్న చేతులు బరువెక్కి కాస్త రిలాక్స్ అవుట్ చేతులు తిప్పితే ఈ లోపే కొందరు చచ్చిపోతున్నారు. ప్రార్థనలు మానిన కాలము ఎందరికో నాశనం అయిపోతుంది. ప్రార్థనలు ఆపేసిన కాలములో ఎందరో నశించిపోతున్నారు. ప్రార్థనలు ఆపేసిన కాలములో శత్రువు పై చేయి సాధిస్తున్నాడు. ప్రార్థనలు ఆగిన కాలములో శత్రు రాజ్యము ప్రబలుచున్నది. ప్రార్థనలు ఆగితే దేవుని రాజ్యమునకు నష్టము కలుగుతున్నది. కనుక ఏ విధము చేత కూడా ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా దేవుని సంఘము సకల జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని ఆత్మ సహాయాన్ని తీసుకోండి. నా ప్రార్థన జీవితం ఆగకూడదు ప్రభువా, నా ప్రార్థన సమయం అభ్యంతరం అవ్వకూడదు ప్రభువా, సంఘ ప్రార్థనలు ఆగకూడదు ప్రభువా, కుటుంబ ప్రార్థనలు ఆగకూడదు ప్రభువా, ఉపవాస ప్రార్థనలు ఆగకూడదు ప్రభువా, నియామక కోరికలు ఆగకూడదు ప్రభువా. ప్రార్థన ఆగితే నష్టం అదే. అందుకనే ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. ఆగితే నష్టం. సేవకులారా, ప్రార్థనకు సమర్పించుకున్న బిడ్డలారా, విజ్ఞాపన పరిచర్యకు సమర్పించుకున్నటువంటి బిడ్డలారా, నీ ప్రార్థన అనేకులకు ప్రాణప్రదం. నువ్వు ప్రార్థన ఆపటం చాలా ప్రమాదకరం. ఏ కారణంతో కూడా నీ తీర్మానం జరగరావద్దు. నీవు చేతులెత్తవలసిన ప్రజలు నువ్వు చేతులెత్తితేనే బతుకుంటారు. తమ పసివారి ప్రాణముల కొరకు చేతులెత్తవలసిన తల్లులు చేతులెత్తడం మానితే ఎలా? ఆ బిడ్డలు ఏమైపోతారు? తమ సంఘముల కొరకు చేతులెత్తవలసిన దైవజనులు చేతులెత్తకపోతే ఎలా? ఆ ప్రజలు నాశనమైపోతారు. క్రైస్తవుడు అంటేనే ప్రార్థన చేసేవాడని ప్రపంచం నమ్ముతుంది, అన్ని జనులు నమ్ముతున్నారు. అందుకనే క్రైస్తవులు అనగానే అయితే మా కోసం ప్రార్థించండి అని చెప్తారు. వాళ్ళు ప్రభువుని నమ్మకపోతే కూడా వాళ్ళు ప్రభువును నమ్మరు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు కార్యాలు చేస్తారని నమ్ముతున్నారే. నువ్వెట్లా ప్రార్థన చేయకుండా నిద్రపోతావు? నువ్వెట్లా ప్రార్థన చేయకుండా అన్న పానములు సేవిస్తావు? నీ ప్రార్థన జీవితం అభ్యంతరపరచకూడదు, ఆటంకపరచకూడదు. అందుకు నీవే జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే నువ్వే ఏర్పాట్లు చేసుకోవాలి. దైవజనులు టిఎల్ ఆస్మాన్ గారు 80 సంవత్సరాల పైచిలకు బతికారు. వారు వారి సతీమణి డైజీ ఆస్మాన్ గారు సుమారు 80 దేశాల్లో వారు వాడబడ్డారు. ఆసియా, ఆఫ్రికా ఖండాలన్నింటిలో కూడా సువార్త, ఐరోపాతో పాటు సువార్త చేశారు. అయితే దాదాపు 70-75 సంవత్సరాల వయసు వచ్చేవారికట వారు ఇరువురు ప్రతిరోజు మార్నింగ్ ప్రార్థన చేసుకున్న తర్వాత 1 గంట టెన్నిస్ ఆడేవారట. 1 గంట. విమర్శకుడికి పని ఏముంటుంది? అదే పని కదా, ఆడు బతుకు తెరువు అది కదా. మీకు ఎంత ప్రార్థన జీవితం, ఇంకా చిన్నపిల్లలకి ఆటపాటలు పోలేదు. మీకు సరదాలు ఆట విడుపులేంటి? ఎంత వయసు వచ్చాక, ఎంత సేవ చేశాక ఇంకా పొద్దున్న టెన్నిస్లో ఆడుకోవడం ఏంటి? ఈ ఆటపాటలో ఆ సమయం ప్రార్థన గడపచ్చు కదా. వీడు ఇప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేయడు, సన్నాసీడు. చిత్రం ఏంటంటే దయ్యం దైవజనులను విమర్శిస్తుంది. అది సూపరం. అప్పుడు ఆ దైవజనులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మాకు ఇప్పుడు 75 సంవత్సరాల వయసు, కంటిన్యూస్గా 16 అవర్స్ 18 అవర్స్ 20 అవర్స్ ఫ్లైట్లో కూర్చోవాల్సి వస్తుంది. 80 దేశాలు తిరుగుతున్నాము. ఈ వయసులో కూడా సేవ చేస్తున్నాము. ఆ దైవజనులు హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో జరిగిన పరిచర్య ఏంటి తెలుసా? ఆయన లైన్ ఒకటే, యేసు చనిపోయి మట్టిలో కలిసిపోలేదు, ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు, సజీవుడిగా ఉన్నాడు. సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన భూమి మీద సంచరించిన దినాల్లో ఏ ఏ కార్యాలు చేశారో ఇవాళ కూడా అలా అయితేనే తిరిగి లేచారని రుజువు, లేత లేదు. మరి అప్పుడు కుంటోళ్ళని బాగు చేశారు, గుడ్డోళ్ళని బాగు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు. వీళ్ళు ఎవరైనా గుడ్డలు ఉంటారంటే ప్రార్థన చేస్తారు, తగ్గితే సజీవుడు నమ్మని లేత లేదు. అయిపోయింది ప్రసవం. ఇంకా 5 నిమిషాలే. హైదరాబాద్ నిజాం కాలేజ్ కౌన్సిల్ ఎందులో జరిగితే ఆ కాలంలో ఆయన సభల్లో బాగుపడ్డ వాళ్ళు, స్వస్థపడ్డవారు, కర్రలు, కుంటోళ్ళు, గుడ్డోలు వదిలేసి వెళ్ళిపోతే హైదరాబాద్ మున్సిపాలిటీ వారికి ఆ కర్రలు తీయడానికి 2 days పట్టిందంట. స్వస్థత పొందిన వారు వదిలేసిన కర్రలు. అలా 80 కంటే ఎక్కువ దేశాల్లో వాడబడ్డారు దంపతులు ఇద్దరు.
దేవుని అభిషేకమును పొంది దేవుని ఆత్మచేత నడిపించబడి ప్రపంచానికి యేసయ్య ప్రేమను చాటించిన గొప్ప దైవజనులు, లక్షలాది మంది రక్షణ నడిపించిన వాళ్ళు. వాడు చనిపోకముందు చివరిగా మన గుంటూరుకు వచ్చారు. ఒక సభలో వారు పాలు పొందే, ప్రత్యక్షంగా పాలు పొందే ఒక కృపను, సంతోషాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ఆయన ఫెమిలియర్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, వీ హ్యావ్ ట్రావెల్డ్ ద గ్లోబ్, వీ కేమ్ టు నో వన్ థింగ్, ఈస్ట్ ఆర్ వెస్ట్ పీపుల్ ఆర్ సేమ్ అంటాడు. దట్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్టేట్మెంట్. వెస్టర్న్స్ ఇలా ఉంటారు, ఈస్టర్న్స్ ఆయన సుత్తి, అది మనిషి ఎక్కడో ఒకటి అంటాడు ఆయన. సువార్త ప్రకటనలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా చెప్పాలనే నా అమాయకత్వం నుంచి కళ్ళు తెరిపించిన స్టేట్మెంట్ నాకు అది. ఓహో ఇటు కాదు, వీళ్ళకి ఇది చెప్పాలా, వాళ్ళకి అది చెప్పాలా, ఒక ఫార్మెట్ నా మైండ్లో ఉండేది. కొట్టి పారేసాడు వేసి రక్తం వేసి మొబ్బిడిపోయిందని చెప్పాలి నాకు. ఆహా ఓకే, అంటే అమెరికాకి వెళ్తే ఎట్లా చెప్పాలా, ఇండియాకి ఏమి లేవు, ఎవడైనా ఒకటే. మానవుడు పాపి, ఆర్ఆర్కే మూర్తి గారి భాషలో పాపాల పేప, అంతే. ఎవడైనా ఒకటే. ఆయన చెప్పిన కారణం ఏంటంటే 16 గంటలు 18 గంటలు ఫ్లైట్లో కూర్చోవాలి, కూర్చోలేకపోతున్నాం, కాళ్ళు నొప్పులు చేస్తున్నాయి, మాకు ఈ వయసులో కూడా ఫిట్నెస్ కావాలి. అందుకే దేవుని సేవ కొరకు ప్రయాణములు చేసే ఆరోగ్యం, నిలబడి వాక్యం చెప్పే ఆరోగ్యం, నిలబడి స్వస్థత ప్రార్థించే ఆరోగ్యం కోసం రోజుకు 1 గంట అయినా మేము టెన్నిస్ ఆడుతున్నాం, లేకపోతే ఫిట్నెస్ ఉండలేదు, నీరసం వచ్చేస్తుందని. ఈ సన్నాసి రకముడు ఏమంటాడు, ఈ వయసులో మీకు ఆటలు అవసరమా? ఒక దైవజనుని దర్శనం కానీ, భారము కానీ, ప్రయాస కానీ నువ్వేం చూసి మాట్లాడుతున్నావురా నువ్వు? ఓ తెగబడిపోట కాదు, రోడ్డెక్కే కడుపులో దేవుని భయం ఉండాలి. దేవుడు వాడుకొనుచున్న మనుషుల గురించి మాట్లాడడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చెప్పండి హల్లెలూయా. ఈ సన్నాసి రాకూడేమో ఏదో ఎస్కరియోత్ గారు అంటాడు, లోతు గారు అంటాడు, కయ్యను గారు అంటాడు, యేషవు గారు అంటాడు. ఈ పరిశుద్ధులందరినీ విమర్శిస్తూ ఉంటాడు. అంటే ఇడు ఏ వేచివాడు, ఈడు ఏ శిబిరంలో ఉంచి ఉన్నాడు, ఈడి వాయుస్ ఎవరిది, ఈడి ఆత్మ ఎవరిది, ఈడి గమ్యం ఎవరిది? యేసు రక్తమే జయం. గుడ్డ కలిసి మొహానేసే రకం వీడు, వాడికి అంతకన్నా ఇంకేం రాదు. ఒక్క నిమిషం ప్రార్థన ఆగితే అనేక మంది చచ్చిపోతున్నారు. శరీరంతో ప్రార్థన చేయట అన్ని వేళలా సాధ్యం కాదు. నిద్రపోవాలి, ఆహారం తినాలి, పనులు చేసుకోవాలి. అందుకని ఆత్మతో నింపబడితే పరమగీత కన్యక అంటుంది, నేను నిద్రించి తినే కానీ నా ఆత్మ మేలుకొని ఉన్నది, నా ప్రియునితో మాట్లాడుతూ ఉన్నది. నిద్ర పోతుంటే కూడా నీ ఆత్మ మేలుకొని ఉంటుంది. ఆత్మతో నింపబడితే, అభిషేకము పొందితే, అన్య భాషల్లో ప్రార్థించే కృప వస్తే నీ ఆత్మ ప్రార్థిస్తూనే ఉంటుంది. దేవునితో ట్యూన్ అయిపోయి ఉంటుంది, అనుసంధానం అయిపోయి ఉంటుంది. ఆ ప్రార్థన కంటిన్యూ అవుతుంటుంది. ఎవడ తెగక ఎల్ల వేళలో ప్రార్థన చేసే కృప ఆత్మ పూర్ణులుగా ఉండటం ద్వారానే సాధ్యమవుతుంది. ఆ కృప పోగొట్టుకోకూడదు. మనం ఆ కృప సంపాదించుకోవాలి. మనం ఏదో వారానికి 1 గంట వచ్చి కూర్చోవటం, కుటుంబ ప్రార్థనలు మొక్కుబడిగా మోకరించడం, తెగలిసిపోయి 2 మెతుకులు తిని పడుకుని పోవటం, ఓరు బాబు పుసుకుమని రాకూడదు ఏమైపోతావు, నువ్వు చచ్చిపోతే ఎట్టిపోతావు. యాక్చువల్లీ ఐఎమ్ ఏ వెరీ బిజీ మ్యాన్, ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్. I may not pray much time in prayer. A small prayer in the beginning of the morning and a small prayer in the night. That's it. The Lord is protecting me. అంటే వీడి ప్రార్థన టార్గెట్ ఏంటి? వీడి కాపాడబట్టమే. శ్యామ ఇంటికి వచ్చేస్తే గడ్డి మెత్తకి వెళ్ళిన గేదె కూడా వచ్చేస్తుంది కదా, ఇంకదే నా టార్గెట్. ఇంకా నేను నా ప్రార్థన దేవుని ఎదురు అంగీకారం కాగలిపోతే ఇన్ని యాక్షన్లు జరుగుతున్న కాలంలో నేను క్షేమంగా ప్రతిరోజు ఇంటికి రావటం అంటే నాకు ప్రార్థన జీవితం లేదు ఎలాగనుకుంటున్నావు నువ్వు? మరి అవి కూడా వచ్చినాయిగా ఏంటయ్యే? ఇంకదే బీభత్సమా? అంటే నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు ప్రార్థనా పరుడు అంటే అది తార్కానమా? మరి బాబోయ్, ఐన్స్టీన్ గారిని బుర్రలు అడిగారంటగా సైంటిస్టులు అందరూ కలిసి, నువ్వు చనిపోయిన తర్వాత నీ మెదడు పరిశోధనలు చేయడానికి మాకు ఇవ్వండి. ఏంటి ఆ బ్రెయిన్, అందులో ఏముంటుంది?
చూడాలి అసలు ఎంత నాలెడ్జ్ ఏంటని అడిగితే ఆయన అవయవదాన సంతకాలు పెడతారుగా, అట్లాగే బ్రెయిన్ పరిశోధనలకు ఇవ్వడానికి ఒప్పుకొని సంతకాలు పెట్టారంట. అయితే ఒక లెటర్ రాసి ఇచ్చారంట, ఇది నేను చచ్చిపోయాకే చదవాలి మీరు అన్నారంట. నేను బతికుండా ఓపెన్ చేద్దన్నారంట. చనిపోగానే బుర్ర ఓపెన్ చేసే ముందు కాగితం ఓపెన్ చేశారంట. అందులో రాశారంట, సరిగ్గా మీ మెదడు ఎంత ఉంటుందో నాది అంతే ఉంటుంది, అందులో ఏమేమి ఉంటాయో సరిగ్గా ఇవన్నీ ఉంటాయి. ఆ లిక్విడ్ అన్నీ ఆ మెజర్మెంట్లు స్పష్టంగా రాశారంట. నాకు అంత చదువులేదు కానీ అవన్నీ రాశారంట అక్యురేట్గా. అయినా మీరు పరిశోధనలు మీ తృప్తి కోసం చేసుకోండి అని చెప్పారంట. ఇప్పుడు ప్రశ్న ఏంటి? దాన్ని సాధన చేయటం, దానికి పని చెప్పడం, దానికి పదును పెట్టడం, దాన్ని అప్పగించుకోవటంలో ఉంటుంది. ఇప్పటికైనా అదే ఉంటుంది మ్యాటరు. ఇప్పుడు అంత కాస్ట్లీ మాటలు నాకు రావు కానీ నా రేంజ్లో అమాయకంగా కూడా చెప్తా. పూరి గుడిసెలో ఒకే ఒక బల్బు, ఆడికి ఎంత కరెంట్ వస్తుందో 15 ఏసీలు పెట్టుకున్నాడు కొంపకు కూడా. నువ్వు టచ్ చేయి, ఎంత వస్తుంది ఇక్కడ కరెంటు, అందులో ఎంత వస్తుంది వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆడు ఒక్క బుడ్డి పెట్టుకున్నాడు, ఇంకోటి ఫ్యాన్ పెట్టుకున్నాడు, ఏసీ రెక్టర్ వచ్చి ఇంకొకటి ఏసీలు ఎట్టేసాడు, వాషింగ్ మిషన్లు ఎట్టేసాడు. అదేరా బాబు సప్లై అయ్యేది. అందులో 240 యువతలు 5 సున్నాలు యువతలు 3 ఏం రావు. దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. దాన్ని మనం ఎట్లా వాడుకుంటున్నాం అన్నదే విషయం అండి. మీరేమంటలేదంటే నాకు అలాంటి పెద్ద పెద్ద విషయాలు తెలియదు, అంతేం లేదు. మంది కూడా ఇంటర్మీడియటే, మాకు పెద్ద విపరీతం సబ్జెక్టుని చెప్తున్నా, పేపర్ చదివి చెప్తున్నారు. బేభత్సమైన నాలెడ్జ్ ఏమి లేదు. నా పిల్లలు, నాతో ఉన్న సేవకులు నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళే. కృపలో కొట్టుకుపోతున్నాం అంతే, యేసు రక్తమే చేయం. హల్లెలూయా చెప్పరా, హల్లెలూయా. It is not the head knowledge that we acquire from the world. It is knowledge of the Holy Spirit and Word of God. Amen. That can really enlighten your life. ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. నా పాయింట్ ఒకటే, ప్రార్థన ఆపితే చచ్చిపోతున్నారు సార్ జనం. అందుకనే ప్రార్థనలు ఆగకుండా అభ్యంతరం రాకుండా చూసుకోమన్నాడు. ఆమేన్. ఆరోన్ తెగులు బయలుదేరిపోయింది, పరిగెత్తా. నీ దుపార్తులు బలిపీఠ బలిపలు వేసుకుని మృతులుగా సజీవులకు మధ్య నిలబడి ఎలా అని చెప్పంటే గబా గబా ఇప్పుడు చెప్తే ఎలాగా, ముందు రాత్రి SMS పెట్టచ్చు కదా అనలేదు అహరోను. క్షణంలో పరిగెత్తికెళ్ళాడు బలిపీఠం. ఎందుకని? అహరోను బలిపీఠం ఆరిపోలేదు, అది మండుతున్న బలిపీఠం. అర్ధరాత్రి అపరాత్రి నువ్వు వచ్చినా సరే వెలిగే బలిపీఠం. అది ముందు చెప్పాలి కదా, ప్రిపేర్ చేసుకోలేదో. అది ఆరుని బలిపీఠం, అగ్గిని మండుతున్న బలిపీఠం. దుపార్తిని పట్టుకొచ్చాడు, నిప్పులు వేసుకున్నాడు, పొడి వేసాడు, పట్టుకుని నిలబడ్డాడు, మృతులకు సజీవుల మధ్య నిలబడ్డాడు. తెగిలి ఆగిపోయింది. కానీ అప్పటికే కొందరు చచ్చిపోయారుగా. ధూపం వేసే గ్యాపులో కొంతమంది పోతున్నారు. అందుకని ప్రార్థన ఆకూడదు. నువ్వు సిద్ధపడే గ్యాపులో, నిప్పులు నింపుకునే గ్యాపులో, పొడి చల్లే గ్యాపులో, మృతులకు సజీవులకు మధ్యలోకి వెళ్ళే గ్యాపులో కొంతమంది పోతున్నారు. అందుకని ప్రార్థనలో అభ్యంతరం కలగకూడదు. అందుకని గంటకొకలైన ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. మందిరాలు మూతపడకూడదు. ప్రతి గంట ప్రార్థన జరుగుతూనే ఉండాలి. ఒక్కొక్క గంట ఒకరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యని గంటలు నశించిపోతున్న వారికి ఎవరు బాధ్యత వహిస్తారు? అయ్యో నాశనమునకై జోగుతున్న వారి విషయమై నువ్వు మొర్ర పెట్టవా? పాతాళము నోరు తెచ్చుకొని మెంగబోతా ఉంది. అనేకులు నాశనమైపోతున్నారు. క్షణానికి ఎంతమంది చనిపోతారు లెక్కలు చెప్తున్నాయి. బాప్తిసం లేకుండానే లక్షల మంది చనిపోతున్నారు. అయ్యో బలహీన పడి బ్యాక్స్లైడ్ అయిపోయి చల్లారిపోయి వెనక్కి తిరిగిపోయి నశించిపోతున్న వారు తిరిగి ప్రభు దగ్గరికి రాకముందే కొంతమంది లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి. అయినా నువ్వు ప్రార్థన మానేస్తావా? అయినా ఉపవాసాలు మానేస్తావా? అయ్యా మోకాల జీవితం వద్దా? అయ్యా నశించిపోయిన ఆత్మల భారం నీకు లేదా? ప్రార్థన ఆగకూడదు. నా వంతు ప్రార్థన నేను చేస్తానండి. జకరియా దైవజనుడు ఏమన్నాడు? తన వంతు ధూపం 80 సంవత్సరాల వయసు వస్తూనే వేస్తున్నాడు. తనకే ప్రయోజనం లేకపోయినా, తన కుటుంబం పండకపోయినా తను ఇంకా ధూపం వేస్తానే ఉన్నాడు. నీ వంతు నువ్వు చేయాలా? తన వంతు ధూపం. ఆమేన్. ఈ పరిచర్యలో, ఈ మందిరములో నా వంతు ధూపం నేను వేస్తాను అనేవారు ఆమేన్ చెప్పండి.
నీకు ఇష్టమైన సమయమే, నీకు వీలైన సమయమే, నీకు సెలవున్న రోజునే. ఆ రోజు కూడా ఇంటి దగ్గర గడపకుండా, ఆ రోజు ఆదివారం కాకపోయినా, ఉపవాసకూటం కాకపోయినా, నీకు సెలవు వచ్చింది కాబట్టి బండి వేసుకుని రా, ఒక గంట ప్రార్థన చేసి వెళ్ళు. అది నీకు ఆశీర్వాదకరం. అనేక మందులకి జీవమునిచ్చే సంగతి, అనేక మంది చావును ఆపొద్దే, అనేక మంది తెగులను ఆపొద్దే, అనేక మందిని ప్రమాదం నుంచి కాపాడొద్దే. మన ప్రార్థన విలువైనది, మన ప్రార్థన అవసరమైనది, మన ప్రార్థన ముఖ్యమైనది. మన ప్రార్థన కొరకు మందిరములు ఎదురు చూస్తున్నాయి, తలుపులు తెరవబడుతున్నాయి. వీలున్నప్పుడల్లా రండి, ఖాళీ ఉంటే వీలు చేసుకొని రండి. ప్రార్థన ఆగితే అనేక ప్రాణాలు ఆగుతున్నాయి. ప్రార్థన ఆగకూడదు, ప్రార్థన ఆగకూడదు. పేతురు చెరలో వేయబడెను, సంఘమైతే అత్యాసక్తి కలిగి ప్రార్థన చేశారు. ఒక పక్కన స్టెఫెను చంపేశారు, ఒక పక్కన యాకోబుని చంపేశారు. మళ్ళీ ఇప్పుడు పేతురుని అరెస్ట్ చేశారు. సంఘానికి భయం పట్టుకుంది, వామ్మో ఇట్టయితే అయ్యగారిని కూడా చంపేస్తారు. ఇప్పటికి ఇద్దరు చంపేశారు, పేతురుని చంపి. ఇక మనల్ని ఎవరు నడిపిస్తారు, మనల్ని ఎవరు బలుపరుస్తారు, ఎవరు రాకడ సిద్ధపరుస్తారు, ఎవరి బోధలో పెంచుతారు? ఎట్లాగైనా మనం పేతురు గారిని కాపాడుకోవాలని ఇక మోకాళ్ళు వేసి అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు పరలోకాన్ని తెరిచాడు, దేవదూతని పంపాడు, సంఖ్యలు తెంచాడు, కట్లు విప్పాడు, దైవజనుని క్షేమంగా ప్రార్థించు వారితో కలిపేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బంధించబడ్డవారు అపోస్తులు చంపబడక ముందే, సేవకుల మెడ తెగి పడక ముందే మన ప్రార్థనలు ప్రారంభం అవ్వాలి. ఇప్పటికే కొందరు కోల్పోయాం, మిగిలిన వారిని కాపాడుకోవటానికి మన ప్రార్థనలు హెచ్చవ్వాలి. శోధనలు పడిపోకుండా ప్రార్థనలు హెచ్చవ్వాలి. మనుష్య కుమార్ని ఎదుర్కోవడానికి శక్తి కావాలంటే ప్రార్థనలు హెచ్చైపోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆరోగ్యం తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు, అవకాశాలు తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు, ఆర్థికం తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు, ఏమైనా తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు. ఎందుకంటే ప్రార్థన ఆగితే అనేకుల ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రార్థన జీవితానికి సమర్పించుకుందాం, ప్రార్థన కొరకు అంకితం అవుదాం. దేవుడు అపరిమితమైన ప్రార్థన అద్భుతములను నింపి పంపునుగాక. భారం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవారు లేండి, ప్రార్థనలో మోకరించండి.